ఓటింగ్ లైన్ స్టార్ట్ అయ్యాయి ఈ వారానికి. ఈ వారం మీ ఓటు ఎవరికి వేస్తున్నారు, ఎవరిని సాగనంపడానికి వేస్తున్నారు? భరణి గారి బిగ్ బాస్ ఫ్యామిలీలో 5 మంది నామినేషన్లోకి వచ్చారు. ఈ 5 మందిలో ఎవరినైనా మీకు పంపించే ఉద్దేశం ఉందా, లేదా ఈ 5 మందిలో ఎవరినైనా సేవ్ చేసుకునే ఉద్దేశం ఉందా అనేది కింద కామెంట్ చేయండి. అండ్ లైక్ చేసి స్టార్ట్ చేయండి. లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. ఈ వీడియో సూపర్ ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ట్రై చేస్తాను షార్ట్గా, ఎందుకంటే కొన్ని అప్డేట్స్ మాత్రమే ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసరికి భరణి గారి కుటుంబం చుట్టూ ఓటింగ్లో కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర ఏంటంటే, నెంబర్ 1 పాయింట్ ఏం జరిగిందంటే, భరణి గారి కుటుంబంలో పెద్ద కూతురు తనుజ గారి రిలేటెడ్గా ఏం జరిగిందంటే, తనుజ గారిని ఆయేషా గారు టార్గెట్ చేసి పెట్టేశారు. సో ఆ టార్గెట్ కూడా ఏ రేంజ్లో చేశారంటే, డైరెక్ట్గా చూసేసి వచ్చి నానా అని అంటావు అనేసి మాట్లాడడం జరిగింది. దాంతోపాటుగా ఒక నాన్న ఒక బాయ్ ఫ్రెండ్ని వేసుకొని ఫైనల్ దాకా రావచ్చు అన్నట్టుగా హౌస్లో బయట యాక్టింగ్ బయట జరుగుతుంది జనాలలో. ఇవి డైరెక్ట్గా అనింది ఎవరెవరినంటే, ఫస్ట్ తనుజ గారిని, తర్వాత వచ్చేసరికి రీతు చౌదరి అని డెమాన్ పవన్ని. సో చూడండి, మొత్తం దాని చుట్టే జరుగుతుంది ఓటింగ్లో. ఇప్పుడు ఆ మాట అనిందంటే అర్థం ఏంటి, అదంతా నెగిటివ్గా వెళ్తుంది, నాకు అది నచ్చట్లేదని దాని రిలేటెడ్గా నామినేట్ చేశారు. సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది భరణి గారి కుటుంబాన్ని టార్గెట్ చేయడం. అండ్ భరణి గారిని నామినేట్ చేసింది ఎక్కడ తెలుసా, మీరు రిలేషన్స్ పెట్టుకొని ఆ రిలేషన్స్లో మాట ఇస్తున్నారు, మాట నిలబెట్టుకోవట్లేదని రీతు చౌదరి గారు నామినేట్ చేశారు. సో ఓవరాల్గా ఆయనకి రిలేషన్షిప్స్ బొక్క, ఈవిడికి రిలేషన్షిప్ రిలేటెడ్గానే చేశారు. అండ్ దివ్యనిఖిత గారికి అదే చేశారు. ఆల్మోస్ట్ దివ్యనిఖిత గారికి దానికి కాదు, ఆ కుకింగ్లో దోశ సరిగా చేయలేదు, దోశ టైంకి అవ్వలేదనే చేశారు. ఇంకో పక్క రాము రాతోని చూస్తే సంచాలకుగా ఫెయిల్ అయిపోయావు అనేసి చేశారు, ఈయన తమ్ముడు అయిపోతాడు. ఇంకొకరిని చూస్తే ఇంకొకరు ఎవరు ఉన్నారు, సుమన్ శెట్టి గారు, ఆయన ఇంకా హైలైట్, రిలేషన్ బాగలేదు, నీతో కమ్యూనికేషన్ బాగలేదని కుటుంబ సభ్యులే నామినేట్ చేసుకున్న ఘనత వాళ్ళకే దక్కింది. సుమన్ శెట్టి గారిని తనుజ గారు నామినేట్ చేశారు. సో ఓవరాల్గా ఈ 5 మంది నామినేషన్లో ఉన్నారు. డిమాండ్ పవన్గా ఉన్నాడు. ఈ ఫ్యామిలీ కొంచెం చుట్టరకం ఉందంతే, మరీ అంత క్లోజ్ ఏం కాదు. సో ఈ 5 మందిలో బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఈ వారం ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. డిమాండ్ పవన్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 లెస్. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మీరు ఎవరు ఓట్లు వేస్తున్నారో చెప్పండి, నేను ఇప్పుడు పాయింట్లోకి వస్తున్నాను. ఇందాక ఒక కాన్వర్జేషన్ జరిగింది. ఏం కాన్వర్జేషన్ అంటే, దివ్యనిఖిత గారు ఒంటరిగా కూర్చొని మన భరణి గారితో, భరణి గారు అన్నో ఏంట్రా సింక్ లేకుండా మాట్లాడుతూ కూడా ఇద్దరితో కూర్చొని ఆవిడ ఏం మాట్లాడుతున్నారంటే, ఈ వారమైనా నాతో ఉండండి, చెప్తున్నా అని కాదు, ఈ వారం నాతో ఎక్కువసేపు స్పెండ్ చేయండి, ఈ వీక్ ఉండండి, అప్పుడు మాట్లాడండి, నైట్ అంతా ఉదయం అంతా ఎక్కడైనా తిరిగినా నైట్ కొద్దిసేపు మాట్లాడి వెళ్ళండి. ఎందుకు చెప్తున్నా అంటే, నామినేషన్లో లేకపోతే ఇట్లా చెప్పేదాన్ని కాదేమో, నామినేషన్లో ఉన్నాను కదా అనేసి పాపం బాధపడుతూ ఏడుస్తూ మాట్లాడుతున్నారు. అంటే నామినేషన్ రిలేటెడ్గా భయం వేస్తుంది నాకు, నేను వెళ్ళిపోతానని అనిపిస్తుంది, ఈ వారం తర్వాత బయటికి వెళ్తాను, ఈ వారం నాతో బాగుండండి అనేసి వాళ్ళ అన్నతో చెప్తుంది. మంచి బాండింగ్ అండి, ఇప్పుడు జెన్యూన్ ఫీలింగే అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఎమోషనల్ అవుతున్నారు. నాకు ఇప్పుడు హౌస్లో నుంచి వెళ్ళిపోతున్నది బాధ లేదు, మీకు దూరం అవుతారనే ఎక్కువ బాధ వేస్తుందని ఎమోషనల్ అవుతున్నారు ఆవిడ. ఆయనకి దూరం అవుతారనే బాధపడుతుంది ఆవిడ కూర్చొని. దాంతోపాటుగా బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాను, మీకు నేను కోరుకునేది కూడా అదే, బయటికి వెళ్ళిన తర్వాత నాతో ఇలాగే ఉండండి, టచ్లోనే ఉండండి అని కోరుకుంటాను. ఇంక నాకు పెద్దగా ఏం లేదు, గేమ్ మీద ఆవిడకి ఇంట్రెస్ట్ పోయిందండి. నేను ముందుకు వెళ్తాను, విన్నర్ అవుతాననే సీను, విన్నర్ అవుతాననే సెన్స్, ఆ బ్రింగ్ ఇట్ ఆన్ నుంచి ఇక్కడ దాకా వచ్చేసరి అయిపోయింది. ఈవెన్ ఆవిడ కూడా దాని గురించి మాట్లాడారు. నేను ఫస్ట్లో ఏదేదో మాట్లాడాను, అందరిని ఏడిపిస్తానన్నా నేనే ఏడ్చేస్తున్నాను, నాకే తెలియట్లేదు, వచ్చేస్తుంది, ఎమోషనల్ అయిపోతున్నాను అనవసరంగా అనేసి బాధపడుతూ ఈ వీక్ నేను ఉండనేమో, ఎలిమినేట్ అయిపోతా అని అంటుంటే, నువ్వు ఎందుకు ఉంటావులే అంటే, నాకు తెలిసిపోద్ది, నాకు అర్థమైపోద్ది కొన్ని అనేసి వెళ్ళిపోతాను, ఎలిమినేట్ అవుతాను అనే సెన్స్లో ఆవిడే మాట్లాడుతున్నారు. ఇక్కడ హైలైట్ థింగ్ ఏంటంటే, సుమన్ శెట్టి గారు పక్కన వచ్చి నేను పోతాను నీకంటే ముందు నీకు తెలియట్లేదు, నువ్వు బావు, భరణి గారు కనుక్కోవాలి కదా, ఆయనకి అన్నీ ఇష్టం అనమాట, ఆయన గురించి ఏమనుకుంటున్నారో ఆ పొగడతలు ఇష్టం. నాలాగే నేను కూడా అంటా కదా అప్పుడు కామెంట్లు చేయండి, పొగండి అని, ఆయన కూడా పొగడతలు ఇష్టం. అదే నేను పోతాను అనిపిస్తుంది, మీరు అసలు పోరు. ఇలా కాన్వర్జేషన్ జరుగుతున్న టైంలో ఆవిడ ఏడ్చి బాధపడి అప్పుడే ఆ రేషన్ మేనేజర్ రా రేషన్ ఇవ్వాలి అనేసి అనేసరికి వెళ్ళిపోతుంది. పోయేసి వచ్చే టైంకి ఇమాన్యుయల్ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్, ఆ ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం పెద్ద మనిషి రంగంలో దిగారు చూసారా. ఏం జరిగిందంటే, ఇమాన్యుయల్తో కూర్చొని, ఇమాన్యుయల్ అది ఆ అమ్మాయి బాగా మనసుకు తీసేసుకుంది ఇమాన్యుయల్, అది ఏంటో ఈ నామినేషన్ ఎలిమినేషన్ దాని గురించి ఇప్పుడే నేను ఎలిమినేట్ అయిపోతానేమో అని ఎలిమినేషన్ దాకా వెళ్ళిపోయింది, ఏంటో అది పెద్ద ఇదైపోయింది ఆ అమ్మాయిది పాపము అనేసి మాట్లాడుతూ ఉంటే,
ఇక్కడ ఇమానియల్ దగ్గర ఈ నరుకుడు ఎందుకు స్టార్ట్ చేశారు అనేది మీకు తెలియాలి. ఇమానియల్ దగ్గర పెద్ద అస్త్రం ఉంది. ఆ అస్త్రం పేరే పవరాస్త్రం. ఆ పవరాస్త్రంతో ఒకరిని సేవ్ చేయొచ్చు, నామినేషన్లో ఉండే వాళ్ళని సేవ్ చేయొచ్చు, ఎలిమినేషన్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళని సేవ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనేది పవరాస్త్రం యొక్క పవర్. అది ఉంది కాబట్టి నరకడం స్టార్ట్ చేశారు. చిన్న కత్తితో, చిన్న ఇది చూసారా, బ్లేడ్తో స్టార్ట్ చేసింది. ఇక ఈవినింగ్ మన వీకెండ్కి వచ్చేసరికి కత్తితో గొడ్డలతో నరుక్కుంటూ వెళ్తాడు. ఈ కత్తితో నరుక్కుంటూ వెళ్ళేటప్పుడు ఈ బ్లేడ్తో ఒక పాయింట్ వేశారు. అది భలే తెలివైన మనిషి స్వామి భరణి గారు. ఎలా తెలుసు, ఆ రోజు కూడా పవరాస్త్రం వచ్చినప్పుడు ఇమానియల్ లాస్ట్లో వచ్చేసరికి భరణి గారిది ఇమానియల్తో ఉండింది. అంతకుముందు ఎవరితో ఉండింది, మన తనుజాది ఉంటే తనుజాది కట్ చేసుకొని వచ్చారు. ఆయన వద్దు ఇంచేసే వచ్చారు. దాన్ని చెప్తున్నారు, నేను కూడా ఇది ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ దగ్గర ఉండాలి అని నీకు దక్కాలని అనుకున్నాను. తనుజ తీసేసింది నా రోజు. అంటే నేను కూడా హెల్ప్ చేశాను నీకు పౌరాస్త్రం వచ్చేదంటాను ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఆయనకు కూడా అర్థమైంది ఇండైరెక్ట్గా. అని చూద్దాం నా అమ్మాయి టెన్షన్ పడేదంటే అప్పుడు చూద్దాం అది ఏం కాదులే అని అంటున్నాను. అంటే కుదిరితే నేను కూడా దాన్ని వాడతాననే సెన్స్లో ఆయన చెప్పారు. కానీ బిగ్ బాస్ ఈ కాన్వర్జేషన్స్ అన్నీ అది ఎప్పుడు వాడాలో, ఎలా వాడాలి అనేది బిగ్ బాస్ మీకు తెలియజేస్తారనేసి మీరు ఇప్పుడు మూసుకొని ఉండండి అని చెప్తారు. సో ఆయన ఇష్టం, ఆయన వాడిని ఇవ్వకపోతే, కంటెంట్ ఇవ్వకపోతే వాడిని ఎవరు వెళ్ళిపోయిందని అనుకుంటారు. సో ఆ కుటుంబాన్ని కాపాడడం కోసం, వాళ్ళ చిన్న పాపని వాళ్ళ సిస్టర్ని కాపాడడం కోసం భరణి గారు రంగంలో దిగి ట్రై చేస్తున్నారు అనవస్త్ర గురించి. ఇది ఒక వర్షన్. రెండో వర్షన్లో ఏమైందంటే వాళ్ళిద్దరి మధ్య, పెద్ద కూతురు మధ్య భరణి గారి మధ్య ఈ ఓటింగ్ జరిగే వీక్లో సంఘర్షణ ఎలా స్టార్ట్ అయిందంటే ఓవరాల్గా నానా అనేదే ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళకి అర్థమైంది. పెద్ద ఇష్యూ ఏం జరిగిందంటే కాంట్రవర్సీ, ఇప్పుడు లైవ్లో కూడా జరుగుతున్న కాంట్రవర్సీ. జస్ట్ 1 minute బ్యాక్ కూడా ఉదయాన్నే దివ్య నిఖిత గారికి అండ్ మన మాధురి గారికి పెద్ద గొడవ అయింది. కూర నన్ను అడగకుండా వేసుకున్నావు, పోర్షన్ నేను చేయాలి కదా నేను యాజ్ ఏ మానిటర్గా. అంటే నేను ఒక అమ్మగా నాకు తెలుసమ్మా ఎంత వేసుకోవాలో, బిడ్డలు నేను సాకిందాన్ని. అంటే బిడ్డలు అమ్మ గురించి ఇక్కడ వద్దమ్మా, నా మాట విని నేను చెప్పింది చేయాలి, నేను పెట్టింది వేసుకోవాలండి, ఇది రూల్ అండి. అంటే ఆవిడ మాట అనుకుంటా ఉంటే మీరు నాతో మాట్లాడొద్దన్నారు కదా, మీరు నాతో మాట్లాడొద్దనేసి అన్నారు కదా అనేసి మాధురి అంటారు. మాట్లాడొద్దంటే పర్సనల్గా మాట్లాడమని కాదు, ఏదో బాండింగ్ పెట్టుకోమని నడలంటే మీతో బాండింగ్ పెట్టుకోవాలనుకో, బాండింగ్ పెట్టుకోవాలనుకో నాకు లేదమ్మా అనేసి చేతులు ఎట్టి జాబుతో మాట్లాడి ఒకనొక టైంలో బాండింగ్లు అంటే బాండింగ్ల కోసం వచ్చామా, ఇక్కడికి గేమ్ కోసం వచ్చాం, బాండింగ్లు నానా అని మేమేం రాలేదు. ఇలాగే అంటే దివ్య నేను ఎప్పుడన్నా నానా అని నేర్పడం అన్న వాళ్ళకి చెప్తున్నా, నిన్ను అన్నారా అన్న వాళ్ళకి చెప్తున్నా అనేసి నానా అనేది 3 సార్లు వాడారు. ఇక్కడ ఎవరికో కాలద్దనేసి ఆవిడ మాట్లాడితే అక్కడ ఎవరికో కాలి తనుజ గారికి అది చేరింది. ఆవిడ కూడా ఉన్నారు. ఇదేంటి వీళ్ళు కొట్టుకొని, హీరో వీళ్ళని కొట్టుకొని కమెడియన్ మీదకి వచ్చారు, నా మీదకి వచ్చారు, వీళ్ళిద్దరు గొడవ అయితేనే ఆవిడ హ్యాపీగా ఉన్నప్పుడు ఆవిడకి తేలింది నేను కదా నాన్న అనేది, ఈ అమ్మాయి ఎప్పుడు అన్న అంటది లేకుంటే భరణి గారు అంటది, నా మీదకి వచ్చింది ఏంటి అని అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయితే ఈవిడ అడిగిందంట ఎవరిని, మాధురి గారిని. అడిగితే లేదు నువ్వు కాదు, ఆ అమ్మాయి కూడా పిలుచుద్ది కదా అనిందంట. కానీ ఈవిడ అనింది ఖచ్చితంగా తనుజ గారిని. ఎందుకంటే ఈవిడ ఎప్పుడు పిలవలేదు, ఎక్కడ చూపించలేదు కూడా. ఇక్కడ ఏం జరిగిందంటే మన తనుజ గారు వెళ్ళి రీతు చౌదరితో చెప్పారు. చెప్పి ఏం చెప్పారంటే అలా కాదు రీతు, నానా అనేసి అది పెద్ద టాక్ ఆఫ్ ది హౌస్ అయింది. ఇప్పుడు అంటున్నారు అసలు నేను ఎప్పుడు అన్నాను, ఆవిడ కూడా మధ్యాహ్నం ఆవిడతో గొడవ అయితే నా గురించి అన్నట్టుగా నానా అంటే నేను అడిగితే మాధురి కూడా దివ్య కూడా అంటది నానా అనేసి నా దగ్గర చెప్పిందంటే దివ్య ఎప్పుడు అందే అనేసి రీతు చెప్పిందంట. ఈ పాయింట్ ఇక్కడ డిస్కస్ జరిగిందని తీసుకెళ్ళి ఇమానియల్తో చెప్తుంది రీతు. ఈ పాయింట్లో ఇంకో పాయింట్ ఏం యాడ్ చేసిందంటే తనుజ గారు ఈవిడ్ని అడిగినప్పుడు ఈవిడ దగ్గర లూప్ హోల్ దొరికింది. తనుజ వర్సెస్ మాధురి గారు రాబోతుంది వెరీ సూన్. ఎందుకంటే ఆ లూప్ హోల్ ఏం పట్టిందంటే ఎక్సలెంట్ పాయింట్ పట్టారు తనుజ గారు, ఎక్సలెంట్ పాయింట్. అలా కాదు మా నానా అనే దాన్నే ఏదో పెద్ద ఇది తప్పు అన్నట్టుగా రిలేషన్స్ పెట్టుకోవద్దు, బాండ్ పెట్టుకోవద్దు అనేసి మాధురి గారు లాంటి వాళ్ళు అంటున్నారు. కానీ ఆవిడ నా కాడికి వచ్చి నిన్న నైట్ జరిగింది ఇది, నువ్వు నన్ను అమ్మలాగా అనుకో, అమ్మ అని పిలువు అన్నట్టు అన్నారు, నువ్వు నా పాప అనేసి అన్నారు. అదేంటి, నేను ఆవిడని అమ్మ అనొచ్చు కానీ ఆయన నాన్న అనకూడదా? అలాంటప్పుడు ఆవిడెందుకు రిలేషన్స్ పెట్టుకోకూడదు అనేసి అన్నారు? అదేమి కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ అని డైరెక్ట్గా రీతు చౌదరితో అన్నారంట. అన్న పాయింట్ రీతు చౌదరి తీసుకెళ్ళి ఇమానియల్తో అంటుంటే ఇదేంటి నీతో ఎందుకు చెప్పింది, నువ్వు అడగమనే, నువ్వు ఎందుకు అడుగుతావు, నువ్వు అడగబాకు అంటే ప్రతి ఒక్కరికి తనుజ అన్న, భరణి గారు అన్న, దివ్య నిఖిత అన్న ముగ్గురంటే పడట్లేదు హౌస్లో, ఎవరికి పడట్లేదు. జస్ట్ ఉంటున్నారు అనేది నేను చెప్పాలనుకున్నది. ఆ కుట్ర జరుగుతుంది. ఆ కంటెంట్ పరంగా నెగిటివ్ కంటెంట్ అవుట్ సైడ్ అందరూ మాట్లాడుకున్నది, వీళ్ళ గురించి నెగిటివ్గానే మాట్లాడుకుంటారు. అండ్ ఇంకొక పాయింట్ ఏమొచ్చిందంటే తనుజ గారు ఈ నానా అనేది ఎందుకు నెగిటివ్ పోతుంది అనుకుంటున్నారు. భరణి గారు నాన్న నుంచి భరణి గారు వచ్చింది, అప్పుడప్పుడు నాన్న అంటున్నారు. ఎందుకో తెలుసా, అక్కడ అమ్మ అంటున్నాడుగా ఇమానియల్, అది పోతుంది నెగిటివ్గా. ఎందుకంటే దాన్ని ఎవరు కామెడీ చేయట్లేదు.
ఈ నానా 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 అనే దాన్ని కామెడీ చేస్తున్నాడు, సాంగ్స్ పాడుతున్నాడు ఇమాన్యుయల్. ఓవరాల్గా పోయి చిలికి గాలివని ఇమాన్యుయలే క్రియేట్ చేసి ఇమాన్యుయలే దీన్ని పెంట చేసి పెంచుతున్నాడు అన్నట్టుగా విషయం తనుజ గారి దగ్గరికి పోయింది. కుటుంబం భరణి గారి కుటుంబం ఈ పాట ఒకటి ఇందాక వచ్చేసరికి 1, 2, 3 ప్లేసుల్లో ఆ కుటుంబాన్ని పెట్టిన భరణి గారు నామినేషన్లో ఉన్నారనేసి అలా పాడతారు చూసారా, ఈ ర్యాంకుల గురించి చెప్పినట్టుగా 1, 2, 2, 3 ప్లేసుల్లో వాళ్ళ కుటుంబం ఆక్రమించింది నామినేషన్స్లో అని భరణి గారి కుటుంబం అని సాంగ్ పడుతున్నాడు. ఇలా పాడి ఇలా కామెడీ చేసి జనాలకి ఎక్కించాడు, మీకేం తెలుసు అనేసి ఆవిడ బాధపడుతున్నారు. ఓవరాల్గా వీళ్ళు వర్సెస్ హౌస్మేట్స్కి, కుటుంబం వర్సెస్ హౌస్మేట్స్కి ఎవరికి పడట్లేదు. సో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే దీనితో పాటుగా వీళ్ళందరికీ రైవల్రీ మెయింటైన్ చేస్తూ గొడవలు అవుతున్న టైంలో ఈ వారం నామినేషన్స్లో ఉన్న ఈ 6 మందిలో ఎవరు వెళ్ళిపోతారు అనేది మాట్లాడదాం. ఫస్ట్ తనుజ గారు. ఎన్ని ఇష్యూలు జరిగినా ఏం జరిగినా ఆయేషా గారు వచ్చి టార్గెట్ చేసేటప్పుడే ఒకటే మాట చెప్పారు, నేను టార్గెట్ చేస్తున్నానంటే ఈవిడికి ఓటింగ్ ఎక్కువ ఉంది, ఈవిడ సీన్ ఉంది కాబట్టి ఈవిడే టార్గెట్ చేస్తే ఆవిడ పైకి వస్తారనేది మినిమం ప్రిన్సిపల్, మినిమం ఎవరికైనా అర్థమైపోద్ది. ఒకరు వచ్చి టార్గెట్ చేస్తున్నారంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళ తోపులని. ఆ తోపు తనుజ గారిని ఆవిడకి అర్థమైంది. ఆ కౌంటర్ ఇచ్చుకోవడంలో హ్యూజ్ సక్సెస్ భయంకరమైన దాడి చేసేది, మెరుపు దాడి చేస్తే ఆ మెరుపు దాడిని అలవోగ్గా తిప్పుకొట్టేశారు తనుజ గారు. వెరీ పాజిటివ్. సో ఆవిడ నెంబర్ 1 పొజిషన్లో ఓటింగ్. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు అండ్ తర్వాత సుమన్ శెట్టి గారు. భరణి గారు ఎంత చెప్పు ఏమి చెప్పు ఆయనకు ఆ సింపతి యాంగిల్ అయితే ఫ్యామిలీ పర్సన్స్లో సీరియల్ ఆడియన్స్లో వస్తూనే ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పటికీ ప్రేమ అనురాగాలు కురిపిస్తూనే ఉన్నారు. ఆయన వైపు నుంచి మోస్ట్లీ తప్పులు తక్కువ ఉన్నాయి. ఇదే ఆ ఎమోషనల్ డ్రామా వల్ల బిగ్ బాస్ ఫ్లేవర్ పోగొట్టాడనే కోపం తప్పించి నార్మల్గా ఆయన ఏమీ దారుణాలు చేయలేదు. శ్రీజాని తోసిన విషయంలో మిస్టేకు, మిగతావన్నీ కూడా ఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయనే ఫీలింగ్లో నెగిటివ్ అయ్యాడు. కానీ అంతకుమించి టాస్క్లు బాగా ఆడుతుండు, ఎఫర్ట్స్ పెడుతున్నాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి హీఈస్ గెటింగ్ ఓట్స్. తను కూడా సేఫ్ ఈ వారం. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు కొంచెం డేంజర్ జోన్. అది ఎందుకంటే సుమన్ శెట్టి గారే ఫీల్ అవుతుంది, నేను వెళ్ళిపోతాను, నేను లీస్ట్ అని. ఎందుకంటే అసలు ఆడట్లేదు. నామినేషన్ రీజన్స్ ఎవరిని అడిగినా వేరే వాళ్ళని అడిగి చెప్తున్నాడు. ఆ తర్వాత వచ్చేసరికి ఆ నామినేషన్ బాల్ ఇచ్చిన తర్వాత కూడా పాయింట్స్ కూడా గుర్తు చేయించుకుని ఆ పాయింట్సే వాళ్ళు చెప్పిన ఆ పాయింట్స్ చెప్తున్నాడు. ఓవరాల్గా నామినేషన్లో నుంచి వెళ్ళిపోతానేమన్నా భయం వేస్తుందని చెప్తున్నాడు. ముందే వచ్చి ఇమాన్యుయల్తో మాట్లాడుకున్నాడు అంటే ఇమాన్యుయల్ చెప్తున్నాడు, నాకు నామినేట్ చేయొద్దు ఇమాన్యుయల్, కొంచెం టెన్షన్ ఉంది అంటున్నట్ట. అదేంటో నాకు అర్థం కాల. సంజన గారు కూడా వెళ్ళి భరణి గారితో మీరు నన్ను చేయొద్దనే నేను నిన్ను చేయనన్నదంట, కానీ డైరెక్ట్గా వెళ్ళి చేశారు. అందరూ నామినేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు, ప్లాన్లు వేసుకుంటున్నారు. ఇదేం నామినేషన్స్, ఇదేం సీజన్ నాకు అర్థం కాల. సో ఓవరాల్గా సుమన్ శెట్టి గారికి ఓటింగ్ పడుతుంది, కానీ అది ఫైనల్కి ఏం చేస్తారో ఏంటో తెలియదు. ఎందుకంటే రణరంగం అంటున్నారు కాబట్టి భయంకరమైన టాస్కులు జరిగే టైంలో ఆయన ఇన్ని రోజులు పెట్టుకుంటారని నేను అనుకోవట్లా. హీఈస్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్. ఓట్లు వేసుకోండి. లాస్ట్ 3లో ఉన్నవాళ్ళు డిమాన్ పవన్, రాము రాథోడ్ అండ్ దివ్యనిఖిత గారు. డిమాన్ పవన్ సిచ్యువేషన్ ఏంటంటే రీతు చౌదరి గారు ఓటింగ్ ఉంది, కళ్యాణ్ ఓటింగ్ ఉంది, వీళ్ళందరూ ఓటింగ్ కొంచెం ట్రాన్స్ఫర్ అవుద్ది, శ్రీజ ఓటింగ్ కూడా ట్రాన్స్ఫర్ అవుద్ది. సో హీ సేఫ్ ఫర్ దిస్ వీక్, దట్ ఈస్ నో డౌట్ అన్న ఫీలింగ్ అయితే ఉంది. లాస్ట్ 2లో ఉన్న రాము రాథోడ్ ఏంటంటే భరణి గారు ఉన్నారు, సుమన్ శెట్టి గారు ఉన్నారు, అందరూ నామినేషన్లో ఉన్నాడు. రాము రాథోడ్ చాలా వారాల తర్వాత వచ్చాడు, లాస్ట్ వీక్ క్యాప్టెన్ కూడా నామినేషన్లో రాలేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల రాము రాథోడ్ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. తట్టు మనోడు యాటిట్యూడ్ పెంచాడు, బాగా మాట్లాడుతున్నాడు, కానీ టాస్కులు ఆడే అవకాశం లాస్ట్ వీక్ క్యాప్టెన్ వల్ల రాలేదు. ఈ వీక్ అవకాశం వచ్చినా అక్కడ కటౌట్ల ముందు ఇతను ఫిజికల్ టాస్కులు పెడితే ఆడతాడా లేదనేది కొంచెం డౌటే. ఈ లెక్కను చూసుకోండి, ఓట్లు వేసుకోండి. హీఈస్ ఇన్ డేంజర్ జోన్. సిచ్యువేషన్ తగ్గట్టుగా అతను వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ వెరీ 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 లెస్ ఛాన్సెస్ డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ, హై ఛాన్సెస్ 90 to 95% ఆఫ్ ఛాన్సెస్ దివ్యనిఖిత గారికి ఉన్నాయి ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే ఆవిడే అలాగే ఫీల్ అవుతున్నారు, వెళ్ళిపోతానని ఫీల్ అవుతున్నారు. ఇంకెళ్ళిపోతే నాన్నగారు నాతో బాగుండండి అన్న అనేసి అంటున్నారు. ఆవిడే ఫీల్ అవుతున్నారు కాబట్టి జనాలు ఆడియన్స్ ఎప్పుడైతే ఎక్కువ ఫీల్ అవుతూ ఏడుస్తూ నేను వెళ్ళిపోతాననే భయం జనాల్లో కనపడదో బిగ్ బాస్ టీం కూడా వాళ్ళని పంపించడానికి ట్రై చేస్తారు. ఆటోమేటిక్గా ఆ కంటెంట్ తగ్గిపోద్ది. పంపించడం అంటే అన్ఫేర్ ఏం చేయరు, ఆ కంటెంట్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. అలా ఓట్లు పడకుండా ఉండే అవకాశం ఉంది. కానీ ఈవిడ కానీ టాస్కులు పెడితే ఆ టాస్కుల్లో యాక్టివ్గా ఉండి ఏడుపు తగ్గించేసి కానీ ఆడుతూ వెళ్తే లైన్లోకి వచ్చేసి సేవ్ అయినా అవ్వచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఈ వారం హ్యూజ్ డేంజర్ జోన్లో ఉన్నది దివ్యనిఖిత గారు, వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ బిగ్ బాస్, ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ భరణి గారు. వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. ఎందుకంటే ఆవిడ బాగా డల్ అయిపోయారు, ఎమోషనల్గా డల్ అయిపోయారు, గొడవలు పడుతున్నారు అందరూ ఇష్టం వచ్చినట్టు. ఆవిడ మాధురి గారి దెబ్బకి అల్లాడిపోతున్నారు ఈవిడ. ఎందుకంటే ఆవిడ ఏదో ఒకటి మాట్లాడిన తర్వాత ఈవిడ వాయిస్ రైజ్ చేస్తున్నావు ఏంటి అంటున్నారు. ఆవిడది పోతుపదం, వాయిస్ రైజ్ చేస్తున్నావు ఏంటి, నేను వాయిస్ రైజ్ చేయాలని మూసుకొని ఉండాలన్నట్టు ఉంది ఆవిడ. అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతుంది అమ్మాయి, ఏజ్ తక్కువ, ఆ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు, ఇబ్బందిగా ఉంది. సో భరణి గారు ఎలా తీసుకుంటారో దీన్ని, భరణి గారు తీసుకుంటారా లోపలికి వెళ్ళేటప్పుడు ఆవిడ ఒకవేళ పరిస్థితులు బాగాలేక ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే తనుజ గారు లోపల మనసులో దివి నీకు మాట ఇచ్చింది చేయలేకుండానే వెళ్ళిపోతున్నావు దివి అనేసి బయటకని లోపల
పోతే పోయిందిరా నాయన, నాన్న మాకు నాన్న ఒక్కడే, నాకు ఒక్కడికే ఉంది హ్యాపీ అనేసి అలా ఫీల్ అవుద్దా లోపల ఇంటర్నల్గా హ్యాపీగా చూడాలా. ప్రస్తుతానికి దివ్యనీగిత గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో దయచేసి ఓట్లు వేసుకోండి. షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్, గట్టిగా డేంజర్ జోన్లో ఉన్నారు, తప్పిపోదు, జాగ్రత్తగా ఓట్లు వేసుకోండి. అండ్ మిగతా వాళ్ళకి కూడా ఓట్లు వేసుకోండి. యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఓటింగ్ రిలేటెడ్గా, దాంతోపాటుగా జనాల లోపల నానా అనే దాని రిలేటెడ్గా జరుగుతున్న కుట్రలు, ఆ పరిస్థితులు ఇలా ఉన్నాయి. అందరి వైపు నుంచి కత్తులు వీళ్ళ సైడే వస్తున్నాయి. భరణి గారు, తనుజ గారు, దివ్య గారి సైడు. ఆ కత్తుల్ని ఎంతవరకు ఆపుకుంటారో ఈ వీక్లో. ఎందుకంటే ఎలా ఉంది తెలుసా, వీళ్ళతో బాగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మాధురి గారు తనుజ గారితో బాగా మాట్లాడుతున్నారు. పక్కకెళ్ళి మళ్ళీ తనుజ గారి గురించి సంజన గారితో కూడా బాగా మాట్లాడుతున్నారు. ఆవిడ కూడా యాక్టింగ్ అంటే అవును అన్నట్టుగా, అది కూడా గేమ్ అన్నట్టుగా, నానా ఏంటి అనేసి ఆవిడని దిప్పు పొడిచినట్టుగా బాగానే ఉంటారు. ఆవిడని దిప్పు పొడుతూ నానా అనే రిలేషన్ కోసం వచ్చారని ఆవిడ ముందే అనడం. ప్లస్ సంజన గారు బాగానే ఉంటున్నారు. వెనక పక్కకి వెళ్ళి తనుజ గారితో మాట్లాడే విధానం ఏంటి, సీరియల్ యాక్టర్ అనేసి అంటున్నారు. ఇమానుయేల్ ఏమో ఈవిడతో బాగానే ఉంటున్నారు, వెనక పక్క అంతా బ్యాక్ బిచ్చింగ్లు చేస్తూనే ఉన్నాడు. రీతు చౌదరి అయితే సోల్ ఫ్రెండ్ అంటుంది. ఆ సోల్ ఫ్రెండ్ అన్నట్టు లేదు, ఎక్కడ క్యాప్టెన్లో సపోర్ట్ చేయలేదు, ఇక్కడ సపోర్ట్ చేయలేదు, బ్యాక్ సైడ్ గట్టిగా మాట్లాడుతున్నారు. ఈవిడ దాని గురించి కళ్యాణ్ రిలేటెడ్ కూడా కొంత ర్యాపో తగ్గించేశాడు. ఓవరాల్గా సంజన గారు, తనుజ గారు కొంత ర్యాపో ఉండే జనాలందరూ తగ్గిపోతున్నారు. భరణి గారితో సహా దూరం అవుతున్నారు. భరణి గారికి కూడా అందరూ దూరం అవుతున్నారు. మన రాము రాథోడ్కి తనుజ గారికి కూడా దూరం అయ్యారు. రాము రాథోడ్కి సంజన దూరం అయ్యారు. రాము రాథోడ్కి ఇమానుయేల్ దూరం అయ్యాడు. చూడండి, ఈ ఆట అంతా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరొకరు గట్టిగా దూరం అయిపోతున్నారు. దివ్యనీగిత గారికి ఆ పక్క శ్రీజ ఉంటే శ్రీజ వెళ్ళిపోయింది, దూరం ఆల్రెడీ దూరంగా ఉండదు. సంజన గారు మాట్లాడలేదు, మాధురి గారు మాట్లాడలేదు. వచ్చిన వైల్డ్ కార్డ్స్లో ఎవరు ఆవిడతో పెద్దగా టచ్ లేరు. తనుజ గారికి ఆవిడకి టచ్ లేదు. ఒక్క భరణి గారు, సుమన్ శెట్టి గారు తప్పించి ఆవిడ కూడా ఎవరు లేరు. ఓవరాల్గా వీళ్ళందరూ సమస్యల్లో కూడుకున్న ఉమ్మడి కుటుంబంలో గొడవలు కామన్ అండి. ఉమ్మడి కుటుంబం అన్న తర్వాత గొడవలు, సమస్యలు అన్నీ వస్తుంటాయి, ఆస్తి తగాదులు ఏమిటి వస్తుంటాయి. అలాంటి సిచ్యువేషన్ భరణి గారు దానికి వచ్చింది. దాని నుంచి ఎలా బయటపడతారా, వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్, బిగ్ బాస్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తారా, సేవ్ చేసుకుంటారా భరణి గారు అనేది చూడాలి. ఎందుకంటే నరకడం మొదలు పెట్టారు కాబట్టి ఇమానుయేల్ చేత మేబీ పౌరాస్త్ర వాడిచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడేం లెక్క అవుతుంది తెలుసా, బిగ్ బాస్ చేసే నాటకాలు, బిగ్ బాస్ మాయలు ఐ కెన్ సెన్స్ ఏం జరగబోద్దని ఇప్పుడే చెప్తాను. సుమన్ శెట్టి గారు అండ్ దివ్యనీగిత గారు లాస్ట్లో పెడతారు. మోస్ట్లీ జస్ట్ రైట్ డౌన్ రాసి పెట్టుకోండి. మేబీ 95% పెట్టి పౌరాస్త్రం వాడమంటే ఆ పౌరాస్త్రాన్ని ఇమానుయేల్, దివ్యనీగిత గారు వాడే అవకాశం ఉంది. బికాస్ ఆఫ్ భరణి గారు లేదా ర్యాప్ వల్ల, అన్నిటి వల్ల సుమన్ శెట్టి గారి కంటే కూడా, ఆయనకంటే కూడా ఈవిడకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే కెపాసిటీ ఉంది సుమన్ శెట్టి గారి కంటే అనే ఉద్దేశంతో వాడచ్చు. లేదా బిగ్ బాస్ వీళ్ళిద్దరిలో ఎవరికి వాడతారని నిలబెట్టచ్చు. నిలబెట్టినప్పుడు ఈవిడికి వాడితే ఆయన సేవ్ అవుతారని కూడా చేయొచ్చు. కానీ బిగ్ బాస్ ఏం చేయొచ్చు, ఈవిడ సేవ్ అయింది కాబట్టి సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారని కూడా పంపించవచ్చు. సో దెర్ ఇస్ మెనీ ఛాన్సెస్. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మామా. సబ్స్క్రైబ్ లాస్ట్ 4-5 వీడియోస్ నుంచి నేను అడగకపోతే చేయట్లేదు. కొంతమంది ఒక 2-3 పెడతారండి మెసేజ్, మంచోళ్ళు, నా మీద రెస్పెక్ట్ ఉందండి ఆదిరెడ్డి గారు అనేసి ఇంగ్లీష్లో ఒక చేటభారతం టైప్ చేసి యూఎస్లో ఉంటున్నామండి అది అనేసి రిక్వెస్ట్ చేస్తూ చెప్తారు. మీరు మా ఫేవరెట్ అండి. మీరు రిక్వెస్ట్ చేసి లైక్ అనడం, సబ్స్క్రైబ్ అనడం మాకు నచ్చట్లేదండి, వీ కాంట్ డైజెస్ట్ అనేసి అంటున్నారు. సరే అనేసి వాళ్ళందరూ బాధపడకూడదు, 2-3 బాధపడకూడదు, నేను అడుక్కోకుండా మానేస్తే ఎవడు దేగన కూడా దేగట్లా. అసలు సబ్స్క్రైబ్ కొట్టట్లా, లైకులు కొట్టట్లా, ఏంటిది, వాట్ ఈస్ దిస్? This is not at all fair. Thank you so much. Like the video and please subscribe. We have to reach 1 million subscribers in this year. Love you mama. Like కొట్టండి ఇప్పుడు కొట్టు, లైక్. బాయ్. కింద కామెంట్ చేయండి ఎవరు కోటేస్తారు, ఎవరు వెళ్ళిపోతారని. ఆ అరటిపూట కనపడుతుంది, దాన్ని నెగ్లెక్ట్ చేయండి, తీయడం మర్చిపోయాను, ఇప్పుడు చూసా.